వెల్కమ్ టు కీ టాక్స్. ఓటీటీకి సెన్సార్ ఉండాలా? సామాజిక మాధ్యమాలకి, సోషల్ మీడియాకి, మరీ ముఖ్యంగా ఇప్పుడు మనం చూస్తున్న ఈ యూట్యూబ్కి సెన్సార్ రెగ్యులేషన్ అవసరమా? బూతులు ఇష్టం వచ్చిన కోతలు కుయ్యకుండా ఆపేందుకు ఒక మెకానిజం రావాల్సిన అవసరం ఖచ్చితంగా ఉందా? సుప్రీంకోర్టు ఇదే చెబుతోంది. కేంద్రం ఇప్పుడు కొత్త నిబంధనలు కూడా తెచ్చేందుకు రెడీ అవుతోంది. ఓటీటీకి, సోషల్ మీడియాకి, యూట్యూబ్కి సెన్సార్ వస్తే ఎలాంటి పరిస్థితులు ఉండొచ్చు డీటెయిల్గా చూద్దాం. వెల్కమ్ టు కీ టాక్స్. కంటెంట్ విషయంలో యూట్యూబ్కి, సోషల్ మీడియాకి ఇప్పుడైతే రెగ్యులేషన్ దాదాపుగా లేదు. బూతులు వాడకూడదు, ఫలానా ట్యాగులు పెట్టకూడదు, చిన్నపిల్లలు చూడలేని విధంగా హింసాత్మకంగా ఉండకూడదు లాంటి రెగ్యులేషన్స్, గైడ్ లైన్స్ మాత్రమే ఉన్నాయి. పైగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్ని ఇండియా వెలుపల నుంచి ఆపరేట్ అయ్యేవే కాబట్టి ఇలా చేయండి, ఇలా చేయకూడదు అనే మార్గదర్శకాలు మాత్రమే కేంద్రం పెట్టగలుగుతోంది. అంతే తప్ప పూర్తి స్థాయిలో కంట్రోల్ చేసే పరిస్థితి లేదు. ఇలాంటి లూప్ హోల్స్ ని ఆసరాగా చేసుకుని బూతుని, రోతని జనం మీదకి వదులుతున్న పరిస్థితి కళ్ల ముందు కనిపిస్తోంది. ఇష్టం వచ్చినట్టు మాట్లాడే అలహాబాదీ లాంటి వాళ్ళు పెరిగిపోయారు. సపోజ్ యూట్యూబ్ లాంటి ప్లాట్ఫామ్స్ లో నిబంధనలు ఎలా ఉంటాయో చూద్దాం. థంబ్నెయిల్స్ లో, ట్యాగ్స్ లో చెక్ ఉంటుంది. అంతేగాని మాట్లాడే మాటల మీద మాత్రం రెగ్యులేషన్ తక్కువ. అందుకే ఇష్టం వచ్చినట్టు కూతలు కూసి అడ్డగోలుగా మాట్లాడే వాళ్ళ సంఖ్య పెరుగుతూ ఉంది. సినిమాలకు సంబంధించి కూడా అంతే. చాలా మందికి తెలుసో లేదో, తెర మీద ప్రదర్శించే సినిమాలకి సెన్సార్ రెగ్యులేషన్ ఉంటుంది కానీ సినిమాల రిలీజ్ కి ముందు వదిలే టీజర్లు, ట్రైలర్ల మీద మాత్రం సెన్సార్ రెగ్యులేషన్ ఉండదు. అందుకోసమే అందులో కావలసినంత మసాలా దట్టించి బూతులన్నీ పెట్టి ఆకర్షించేందుకు అడ్డగోలు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కొంతమంది. ఇలాంటి లూప్ హోల్స్ ఆసరాగా చేసుకుని అటు సోషల్ మీడియాలో, ఇటు ఓటీటీల్లో జరుగుతున్న ఇలాంటి అరాచకాల్ని అడ్డుకట్ట వేయాల్సిన పరిస్థితి ఉంది అని సుప్రీం అంటోంది. దేశవ్యాప్తంగా 40 నుంచి 50 కోట్ల మంది ఓటీటీ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఓటీటీలో ఉన్న సినిమాల్ని, ఫీడ్ ని, సిరీస్ని డౌన్లోడ్ చేసి సోషల్ మీడియాలో వదిలితే చూస్తున్న వాళ్ళ సంఖ్యతో కలిపితే గనక ఈ నెంబర్ 100 కోట్ల మందికి పైగా ఉంటుంది. అంటే సినిమాలు చూసే వాళ్ళకంటే ఓటీటీ కంటెంట్ చూసేవాళ్ళు డబుల్, ట్రిపుల్ ఉన్నారు. ఇంగ్లీషు, హిందీ భాషల్లోనే కాదు, ఇప్పుడు తెలుగులో వస్తున్న వాటిలో కూడా అరాచకమైన పదాలు, సన్నివేశాలు చూపించడం అనేది కామన్ అయిపోయింది. న్యాచురాలిటీ పేరుతో వల్గారిటీని జనం మీద రుద్దుతున్న పరిస్థితి మన కళ్ళ ముందు కనిపిస్తోంది. ఆఖరికి ఫ్యామిలీ హీరోగా ముద్రపడి 30 ఏళ్లుగా మనందరికీ పరిచయం ఉన్న వెంకటేష్ లాంటి హీరో కూడా ఓటీటీ ప్లాట్ఫామ్స్ మీదకి వచ్చేసరికి బూతులున్న వెబ్ సిరీస్ లో నటించారు అనే ఆవేదన చాలా మందిలో ఈ మధ్య చూస్తూ ఉన్నాం రానా నాయుడు గురించి. అందుకే వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాలో బుల్రాజు చేత ఓటీటీ క్యారెక్టర్ చేయించి ప్రాయశ్చిత్తం చేసుకున్నారేమో అనిపిస్తుంది. మా వాడు ఓటీటీ వెబ్ సిరీస్ చూసి పాడైపోయాడు, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు సుప్రీం తీవ్రమైన కామెంట్లు చేసింది. ఓటీటీని మీరు కంట్రోల్ చేయలేరా? సోషల్ మీడియా మాధ్యమాల్లో విచక్షణ లేని అలహాబాదియా లాంటి వాళ్ళు ఇష్టానుసారం మాట్లాడితే కుటుంబ విలువలు, మహిళల మనోభావాలు, సామాజిక పరిస్థితులను దెబ్బతీసేలాగా ప్రవర్తిస్తే మీరు ఏం చేస్తున్నారు అని కేంద్రాన్ని ప్రశ్నించింది. సుప్రీంకోర్టు కామెంట్ చేసిన 2 రోజులకే కొత్త రెగ్యులేషన్స్ తీసుకొస్తూ కేంద్రం ఓటీటీ ప్లాట్ఫామ్స్ కి, సోషల్ మీడియా సంస్థలకి కొన్ని సూచనలు చేసింది. గీత దాటితే కఠిన చర్యలుంటాయని హెచ్చరిక మాత్రమే. ఇవి పూర్తిగా నిబంధనల రూపంలో, చట్టం రూపంలో రావడానికి ఇంకొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఈ అడ్వైజరీ మీద ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఓటీటీ మీద రెగ్యులేషన్ ఉండాలని, నిబంధనలు పెట్టాలని ముందు నుంచి ఉన్న హక్కుల సంఘాలు ఆందోళన చెందుతాయనో, మరీ ముఖ్యంగా వాక్ స్వాతంత్రానికి విఘాతం కలిగిపోయిందని రాజకీయంగా వాడుకోవడానికి ప్రయత్నిస్తారో అనే ఉద్దేశంతో ఓటీటీ ప్లాట్ఫామ్స్ కి, సోషల్ మీడియాకి రెగ్యులేషన్స్ పెట్టడంలో కేంద్రం ఇప్పటి వరకు వ్యూహాత్మకంగా ఎదురుచూపు ధోరణితోనే ఉంది. ఇప్పుడు సుప్రీంకోర్టు చీవాట్లు పెట్టిన తర్వాత అడ్వైజరీ విడుదల చేసింది. ఈ అడ్వైజరీ ముందు ముందు చట్టంగా మారి మరింత కఠిన నిబంధనలు వచ్చి గీత దాటితే శిక్షలుంటాయి అనే పరిస్థితి ఇండియాలో వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మీరేమంటారు? ఓటీటీకి రెగ్యులేషన్ ఉండాల్సిందేనా? సెన్సార్ నిబంధనలు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కూడా రావాలా? రాజకీయాలు, వ్యక్తిగత దోషణలు, మరీ ముఖ్యంగా మహిళల మనోభావాల విషయంలో పెరిగిపోతున్న ఈ పెడ ధోరణిని కంట్రోల్ చేయడానికి ఎలాంటి నిబంధనలు రావాలని మీరంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ కీ టాక్స్.